హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మీకు జాబ్ అనేది ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే, ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. దానికంటే ముందు మీకు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన మెయిన్ ఎఫర్ట్స్. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. సో, ఇక టాపిక్‌లోకి వెళ్తే Want a job immediately? Follow this strategy. Step 1. Choose job ready skills. సో ప్రజెంట్ జాబ్ మార్కెట్‌లో ఫాస్ట్ ఎంట్రీగా ఏ స్కిల్స్ ఉంటే మనం జాబ్ మార్కెట్‌లోకి డైవ్ ఇన్ అవ్వచ్చు. ఫోకస్ ఆన్ దోస్ స్కిల్స్. ఫోకస్ ఆన్ స్కిల్స్ దట్ గివ్ ఫాస్ట్ ఎంట్రీ ఇంటూ ద జాబ్ మార్కెట్. లైక్ ప్రెజెంట్ డిమాండ్ అండ్ ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి, ఫాస్ట్‌గా జాబ్ మార్కెట్‌లో ఎంట్రీ అవ్వడానికి ఈ స్కిల్స్ ఉంటే మాక్సిమం మీరు డైవ్ ఇన్ అయిపోవచ్చండి. అదేంటంటే ఒకటి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. అది మాన్యువల్ అయినా, బేసిక్ ఆటోమేషన్ అయినా. ఒకవేళ మీరు ఆటోమేషన్ టెస్టింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. పైథాన్‌తో పాటు లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు సెలీనియం కూడా మీకు తెలిసుండాలండి. ఓకేనా? లేటర్ పైథాన్ ఆర్ జావా బేసిక్స్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వస్తే సరిపోతుంది. మీకు జావాతో అయినా మాన్యువల్ టెస్టింగ్ చేయొచ్చు. సో, పైథాన్‌తో ఆటోమేషన్ టెస్టింగ్ చేయొచ్చు. అండ్ డేటా అనాలిటిక్స్. సో, ఈ డేటా అనాలిటిక్స్ స్కిల్ అనేది కూడా మీకు ఉంటే జాబ్ మార్కెట్‌లోకి ఫాస్ట్‌గా ఎంటర్ అవ్వచ్చు. లైక్ ఈటీఎల్ టూల్స్ అండి. ఏమంటారంటే ఈ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ, టాబులా ఈ టూల్స్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ డాక్స్ ఎక్స్‌ప్రెషన్ తెలియాలి. డేటా అనాలిసిస్ ఎక్స్‌ప్రెషన్. డాక్స్ ఎక్స్‌ప్రెషన్ అంటారండి. ఫార్ములా లాంగ్వేజ్. సో, దీనిపైన కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఐటీ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్. లైక్ అవాయిడ్ లెర్నింగ్ టూ మెనీ థింగ్స్ అట్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అని చెప్పేసి మీరైతే ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి. మీరు స్టార్ట్ చేసిన వర్క్ అనేది కంప్లీట్ చేయండి. అంతేగాని ఒక 10 డేసో, ఒక 5 డేసో దాని మీద కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి, ఆ తర్వాత వేరే టెక్నాలజీ ఏదో బాగుందని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో, మీరు నేర్చుకుంటున్న స్కిల్‌ని ఇమ్మీడియేట్‌గా ఆపేసి, వేరే స్కిల్ పైకి దూకేయకండి. ఆహ్, మల్టిపుల్ థింగ్స్ అనేవి ప్యారలెల్‌గా నేర్చుకోవడానికి కూడా ట్రై చేయకండి. కొంతమంది ఆహ్ నేర్చుకోలేదు. కొంతమంది నేర్చుకోవచ్చు, కొంతమంది నేర్చుకోలేదు. అది పక్కన పెడితే, టూ మెనీ థింగ్స్ అనేవి ఒకేసారి నేర్చుకోవడం అనేది గుడ్ హాబిట్ అయితే కాదు. వాటిని అవాయిడ్ చేయండి. ఏదో 1 ఆర్ 2 థింగ్స్ అయితే పర్లేదు గానీ, ప్యారలెల్‌గా మీరు ఒక పక్కన ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటూ, ఒక పక్కన బ్యాక్ ఎండ్ నేర్చుకుంటూ, ఒక పక్కన టెస్టింగ్ నేర్చుకుంటూ అట్లా చేయకండి. కంప్లీట్‌గా మీరేది కంప్లీట్ చేయలేరు. సో, ఫోకస్ ఆన్ వన్ స్కిల్ అండ్ బికమ్ కాన్ఫిడెంట్. ఒక స్కిల్ నేర్చుకొని కాన్ఫిడెంట్‌గా ఉండండి ఆ స్కిల్ పైన. ఓకేనా? ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ పైన కాన్ఫిడెంట్‌గా ఉండండి. నెక్స్ట్ మీకు స్కిల్ నేర్చుకున్న తర్వాత మరి స్కిల్ అని షోకేస్ చేయాలి కదా! సో, ఒక స్ట్రాంగ్ రెజ్యూమే అండ్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోండి. క్రియేట్ అన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. అందులో ఏం హైలైట్ ఉండాలంటే మీరు ఏ జాబ్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న కీ స్కిల్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉన్నాయో లేవో చూసుకోండి. లేకపోతే వాటిని అప్డేట్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ ఉండాలి. ప్రాజెక్ట్స్ యొక్క లింక్స్ ఉండాలి. ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తే ఆ సర్టిఫికేషన్స్‌తో పాటు వాటి యొక్క లింక్స్ కూడా మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. మరి మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి కదా! సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. లైక్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ఇవి మోస్ట్ పాపులర్ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ అండి. జాబ్ పోర్టల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, వీటిలో మీ ప్రొఫైల్ అనేది అప్ టు డేట్ ఉంటే అప్డేట్ జేసుకోండి. అప్ టు డేట్ మెయింటైన్ జేయండి. జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ రెజ్యూమ్ రిలేటెడ్‌గా జాబ్స్‌కి అప్లై చేయడమా? ఆర్ జాబ్స్‌కి అప్లై చేస్తూనే ఆ జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్‌గా మీ రెజ్యూమేలో ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా? ఇవి చూసుకొని అప్లై చేస్తూ వెళ్ళండి. యాడ్ కీవర్డ్స్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ నుంచి కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. అదే చెప్తున్నానండి. జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయో లేవో చూసుకోండి. కీప్ రెజ్యూమ్ క్లియర్ అండ్ సింపుల్. 1, 2 పేజెస్ ఉండేలాగా రెజ్యూమ్ క్లియర్‌గా, క్లీన్‌గా పెట్టుకోండి. ఓకేనా?
ఇంటర్వ్యూ మైండ్ సెట్, కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మరి ఎక్కడ తెలుస్తుంది సార్ కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అంటే? యూట్యూబ్ కాంటెంట్ అండి. యూట్యూబ్లో చాలా కాంటెంట్ అండ్ ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. టెలిగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. మీరు ఏదన్నా ఒక టెక్ ఛానల్, మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా మీకు ఇవన్నీ తెలుస్తాయి. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ అన్నప్పుడు మీరు రెస్పాన్స్ అనేది ముందుగా ప్రిపేర్ అవుతే కనుక ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ని ముందుగానే ప్రిపేర్ అవ్వండి. టెక్నికల్ స్కిల్స్ని, బేసిక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా రివిజన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ఒక పీరియడ్ ఆఫ్ టైంకి వాటిని రివిజన్ చేయకపోవడం వల్ల మర్చిపోతూ ఉంటారు. సో అట్లా మర్చిపోకూడదు, లాంగ్ రన్‌లో గుర్తుండాలంటే రివిజన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అండి. మీరు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత లాంగ్ టెన్యూర్ మీకు అవి గుర్తుంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేసినా కూడా పాజిటివ్‌గా ఉండండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే ఎన్ని జాబ్ ఇంటర్వ్యూస్‌కైనా అటెంప్ట్ చేయగలుగుతారు. సో నెక్స్ట్, డైలీ ఒక 10-20 జాబ్స్ అయితే అప్లై చేయండి. ఫిల్టర్స్ పెట్టండి. ఫ్రెషర్స్, ఇమ్మీడియేట్ జాయినర్, రిమోట్, ఈ ఫిల్టర్స్ పెట్టుకుని జాబ్స్‌కి అప్లై చేయండి. 10-20 జాబ్స్ ఒక పావుగంట కూర్చుంటే అయిపోతుంది. జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేయండి. కంపెనీ కెరియర్ పేజెస్‌లో లైక్ అప్లై చేయండి. సో లింక్డ్ఇన్ జాబ్స్‌లో అప్లై చేయండి. ఈజీ అప్లై చేయండి. సో రిక్రూటర్స్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. వాక్ ఇన్ డ్రైవ్స్ గాని, విర్చువల్ డ్రైవ్స్ గాని ఉంటే ప్రతి దానికి అటెండ్ అవ్వండి. ఫ్లెక్సిబుల్ విత్ లొకేషన్ అని చెప్పండి. సో ఈ రకంగా ఉంటే గనక మీకు ఫాస్టర్ జాబ్ ఆఫర్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందండి. ఇవన్నీ యాక్షన్స్ అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో ఎందుకు మీరు కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారో తెలుస్తుంది. ఓకేనా? ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. వితిన్ షార్ట్ టైమ్‌లో మీకు జాబ్ రెడీగా మీరైతే ఉంటారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం అన్నాం కదా! సో ఎవరైతే ఫ్రెషర్స్, జీరో కోడింగ్ నాలెడ్జ్ అండ్ ఎవరైతే స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకున్నారో వీళ్ళందరికీ మ్యాచ్ అయ్యేలాగా మనమైతే ఒక కోర్స్ తీసుకొచ్చామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్‌లోకి వెళ్తే, పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 25 నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే, బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేశామండి. ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్‌గా ఇది ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ అండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వారికి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్‌సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీరు చెక్ చేయొచ్చు. ఫ్రీ డెమో చూడండి. నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్‌లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.